ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పూట కొద్ది నిమిషాలు నేను దేవుని మాటలు మీతో చెప్తాను. ఆ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వాక్యం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ యాకోబు యొక్క కుటుంబాన్ని గూర్చి వ్రాయబడిన మాటలు మనం చదువుతాము. ఈరోజు కాస్త నేను కుటుంబపు వ్యవస్థను గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఆ మాటలు మీ కుటుంబపు వ్యవస్థకి ఆశీర్వాదకరంగా ఉంటాయని భావిస్తూ పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకుంటున్నాను. ఇంచుమించు అందరికీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలంటే వివాహం అయితేనే కాదు, యవనస్తులు ఉన్నారు, వాళ్ళు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే కదా. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే కదా. కుటుంబం లేకుండా ఏమీ లేరు కదా ఎవరు. ప్రతి ఒక్కరూ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే కదా. అన్నప్పుడు పిల్లలకి, పెద్దలకి, యవనులకి, వృద్ధులకి ఈ వ్యవస్థను గురించిన ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే కుటుంబపు వ్యవస్థ అనేది దేవుని చేత నిర్ణయింపబడింది. అది దేవుని మనసులో పుట్టిన ఒక ఆలోచన. ఎవరో ఒక పెద్ద ఆయన సముద్రాన్నైనా ఈదచ్చు కానీ సంసారాన్ని ఈదలేరు అన్నాడట. ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరు అన్నారండి? సముద్రాన్నైనా ఈదచ్చు కానీ సంసారాన్ని ఈదలేడు. ఎందుకు ఈదలేరు అంటే అంత భారమైన దాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు కదా. అంత కష్టమైన దాన్ని దేవుడు మనకెందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. కాబట్టి మన సొంత అపరాధాలు కొన్ని ఉంటాయి. మన బలహీనతలు, మన అవివేకము, మన తెలివి తక్కువ పనులు, మన దూరదృష్టి లేని కార్యక్రమాలు మనల్ని బలహీనులుగా చేస్తే, వివేకం లేక, ఆలోచన లేక, రాణించలేక, ముందుకి సాగలేక ఈరోజు కుటుంబపు వ్యవస్థ అనేది రమ్యమైనదిగా ఉండవలసింది భారమైపోయింది. దానికి దేవుడు కారణం కాడు. దేవుడు కుటుంబపు వ్యవస్థని ఘనపరిచాడు. దైవజనుని నోట కూడా మనం ఆ మాటలే వింటాం. వివాహము అనేది అన్ని విషయాలలో ఘనమైనది. అసలు కుటుంబపు వ్యవస్థ అంటేనే ఒక సహవాసంతో కూడింది, అనురాగంతో కూడింది, అనుబంధంతో కూడింది, ఆప్యాయతతో కూడింది, కలిసి నడిచేది కుటుంబపు వ్యవస్థ అనేది. కానీ ఈ వ్యవస్థ ఈ రోజున అనేకులకు అవస్థగా మార్చబడిపోయింది. కుటుంబం అంటే అమ్మో అనే స్థితికి ఎందుకు దిగజారిపోయారు అనంటే, ఆ కుటుంబాన్ని నడిపించుకునవలసిన దైవ జ్ఞానం కోల్పోయి. సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేను అని అన్నారే, ఆ వ్యక్తి ఎక్కడో దైవ ఆలోచనకు దూరమైపోయి ఉంటాడు. అందుకే అతనికి ఈ వ్యవస్థ భారమైంది. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అనే ఒక దీవెనతో ముడిపడింది కుటుంబపు వ్యవస్థ. మీరు ఫలించండి అనే దీవెనతో సాగింది జీవిత పయనం. అది దేవుని ద్వారా పలుకబడిన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. అందుకే ఈ కుటుంబాన్ని గూర్చి యాకోబు యొక్క
కుటుంబాన్ని గూర్చి ప్రభు పలుకుతున్న మాటల్ని ఈ యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో 22వ వాక్యం దగ్గర నుంచి మనం చూస్తాము. అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యాకోబు కుటుంబాన్ని గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక్కడ చూడండి, ఆ కుటుంబాన్ని గూర్చి యాకోబుతో ఆయన చెప్తూ, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని ముఖము తెల్లబారదు. ఎందుకని అంటే ఈరోజు ఏదో ఒక సిగ్గు, అవమానం ఆ కుటుంబపు వ్యవస్థలో చోటు చేసుకుంది. నేను ఇక ఈరోజు చాలా మీతో చనువుగా మాట్లాడాలనుకుంటున్నాను. ఏదో మీరెక్కడో నేనెక్కడో అని కాదు. నేను మీ కుటుంబంలో ఒక వ్యక్తిలా కాస్త చనువు తీసుకొని మీతో సన్నిహితంగా మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఏ కుటుంబానికి వెళ్ళినా ఏదో ఒక అవమానం ఆ ఇంటిని కప్పి ఉంచిందండి. ఏదో ఒక అవమానం ఆ కుటుంబాన్ని నలగగొడుతుంది. పిల్లల ద్వారానో, తల్లిదండ్రుల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, లేక కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారానో ఏదో ఒక విధముగా ఈరోజున ఒక చీకటి నీడ వలె కుటుంబాలని అలుముకొని ఉన్న అనుభవమే అవమానం. యవనస్తులైన 2 పిల్లలు నా దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టి గగ్గోలు పెట్టారు. వాళ్ళు ఏంటి అన్నాను. నేను చెల్లి ఇద్దరమే బాప్తిసం పొంది ప్రభువుని నమ్ముకొని దేవుని మందిరంలో యథార్థంగా బ్రతుకుతున్నామన్నా. మా వీధిలో, మా ఊర్లో మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. దేవుని కృపను బట్టి ఆ మంచి సాక్ష్యం దేవుడు మాకు ఇచ్చాడు. కానీ ఈరోజు మేము మా వీధిలో తల ఎత్తుకోలేని పరిస్థితి ఏంటంటే మా తల్లిదండ్రుల వలన మేము తలెత్తుకోలేకపోతున్నాం. కన్న తల్లిదండ్రులే కుటుంబపు వ్యవస్థని కుప్పకూల్చి యవనస్తులుగా మేము ఈ రోజున సమాజంలో తల ఎత్తుకోలేని పరిస్థితుల్ని వాళ్ళే స్థాపిస్తున్నారు. నాన్న చూస్తేనా పచ్చి తాగుబోతూ వాళ్ళు చెప్తున్నారండి. ఇక అమ్మగారి పరిస్థితి అంటేనా సమాజంలో చెప్పుకోలేని పరిస్థితి. బోర్ నేడుస్తుంటే నేను అన్నాను, తల్లిదండ్రులు కదా, సరే ఏం చేద్దాం, సహిద్దాం, భరిద్దాం, వాళ్ళ కొరకు ప్రార్థిద్దాం. మీరు అలా విసుగు చెందొద్దు, మీరు అలా కన్నీళ్ళు పెట్టొద్దు, బాధపడద్దు అని ఒక సేవకునిగా నేను చెప్పాల్సిన ఆదరణకరమైన మాటలు చెప్పాను. వాళ్ళ కన్నీళ్ళు ఆగట్లేదండి. సరే కాసేపు కూర్చుండబెట్టి ధైర్యంగా దేవుని వాక్యాన్ని నేను చెప్పాను ప్రార్థనలో పెడదాం, మీరు కూడా ప్రార్థన చేయండి, అద్భుతం చేస్తాడు దేవుడు. మూర్ఖులను మార్చాడు కదా, హంతకులను మార్చాడు కదా, రాక్షస స్వభావం కలిగిన వాళ్ళని మార్చాడు కదా, వీళ్ళని మార్చడం పెద్ద కార్యం ఏంటి? కాకపోతే తగు సమయం కొరకు మనం వేచి చూడాలి అని చెప్తే వాళ్ళు చెప్పలేక చెప్తున్నారు. అన్న ఒక వారం రోజుల నుంచి మా అమ్మ మా ఇంట్లో లేదన్న, మా నాన్నేమో కత్తి చేత పట్టుకొని అది ఎక్కడ కనబడితే అక్కడ దాన్ని నరికేస్తా, ముక్కలుగా నరికి పోగులేసేస్తా అని నాన్న తిరుగుతున్నాడు. ఏం జరుగుతుందో అని భయంతో గడగడ వణికిపోతున్నాము. మా వీధిలో తలెత్తి చూపించుకోలేకపోతున్నామన్నా. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఇంట్లో గొడవలకి పరిష్కారం, సెటిల్మెంట్ చేయాల్సిందే ప్రతిరోజు. ఇప్పుడేమో కొత్తగా ఇంకొకటి ఏంటంటే వారం రోజుల నుంచి మా అమ్మగారు లేదు మా ఇంట్లో. నేను అన్నాను, దానికేంటయ్యా ఇంత రగడ, ఇంత రోదన? బంధువుల ఇళ్ళకి వెళ్ళి ఉంటుంది చూడండి, చుట్టాల ఇళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళిందేమో చూడండి. ఎట్లా అంటే పాపం వాళ్ళు వివరంగా చెప్పలేకపోతున్నారండి. ఆఖరిగా తమ్ముడు నాతో చెప్పిన మాట, అది కాదన్నా, మా బంధువుల ఇళ్ళకి, మా రక్త సంబంధికుల ఇళ్ళకి వెళ్ళడం కాదన్నా, మా అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఒక సావుకునిగా అతను నాకు చెప్పలేక అతను అంటాడు,
మా నాన్నేమో కత్తి పట్టుకొని అది ఎక్కడ దొరికినా దాన్ని ఆడిని ఇద్దరిని నరికేస్తా అని తిరుగుతున్నాడు. ఏం జరుగుతుందో, మా కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో అని గుండె గుప్పెట్లు పెట్టుకొని అన్నం నీళ్ళు మాని కుంగిపోయి ఉన్నామన్నా, అలసిపోయి ఉన్నామన్నా, అలసట చెందిపోయి ఉన్నామన్నా, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయన్నా. నా ప్రియమైన సహోదరులారా, ఏదో ఒక అవమానం, ఒక సిగ్గు, ఒక కుటుంబపు వ్యవస్థని కుప్పకూల్చడానికి కంకణం కట్టిన అనుభవాలు ఈరోజు లోకంలో మనం కనబడుతున్నాయి, మనం చూస్తున్నామండి. చేతికి రాని పిల్లల వలన, మార్పు లేని తల్లిదండ్రుల వలన, ఏదో ఒక విధంగా. అయితే ఈ రాత్రి నా ప్రభు అయిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఆనాడు యాకోబు కుటుంబాన్ని గురించి సెలవిచ్చిన ఆ వాక్కులే ఇదిగో ఈ మాటలు వింటున్న మీ వ్యక్తిగత కుటుంబపు అనుభవాన్ని గురించి చెప్తున్నాడు. అలసన నీ జీవితానికి, కృంగిన నీ బ్రతుకుకి, వేసారిపోయిన నీ జీవితానికి, ఇక మరణమే శరణ్యమంటూ ఆ మరణాన్ని కోరుకుంటూ మరణాన్ని కళ్ళలో పెట్టుకొని బ్రతుకుతున్న నీ జీవితానికి మరలా ఒక ఆశలు కలిగించేటట్లు నా ప్రభు చెప్తున్నాడు. ఇక మీదట నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు. నిన్ను వెంటాడుతున్న ఆ సిగ్గు, ఆ అవమానాన్ని నేను తొలగిస్తాను. నిన్ను వేధిస్తున్న ఆ అవమానకరమైన అనుభవాలు, సిగ్గును కలిగించే అనుభవాల్ని నేను తొలగిస్తాను. నీ ముఖము ఇక తెల్లబారదు. సిగ్గుతో తలదించుకునే దినాలు ఇక సమాప్తమవుతాయి. నీ కుటుంబపు వ్యవస్థని ఒక ఆశీర్వాదకరముగా నేను మారుస్తానని ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీ కుటుంబపు వ్యవస్థను గురించి చెప్తున్నాడు. ఈ మాట ఎవరిని గురించి కన్నీళ్లు కారుస్తున్నావో నాకు తెలియదు. ఎవరిని గురించి గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకొని బ్రతుకుతున్నావో నాకు తెలియదు. ఎవరిని మనసులో పెట్టుకొని ఈ రాత్రి ఇక్కడ కూర్చొని నా ప్రభు ఈ రాత్రి ఆ కార్యం నా కుటుంబంలో జరగాలని విశ్వసిస్తున్నావో నాకు తెలియదు. నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు నీ కుటుంబంలో అలాంటి గొప్ప కార్యం చేస్తాడు. ఆ కార్యానికి నువ్వు సాక్షివై నువ్వు నిలుచుదువుగాక. నా దేవుని మనసారా ఆరాధించేటట్లు, స్తుతించేటట్లు నా దేవుడు గొప్ప కార్యాలని నీ బ్రతుకులో ఆయన జరిగించునుగాక. నా ప్రియ సహోదరులారా, అంతేకాదట, క్లుప్తంగా నేను చెప్తాను మీకు. ఆ కుటుంబపు వ్యవస్థను గురించి ఆయన చెప్తూ ఇంకా కింద వాక్యాలు మనం చదివితే 23వ వాక్యం మనం చదివినప్పుడు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచున్నప్పుడు, అతని సంతానపు వారు నా గొప్ప కార్యాలు చూస్తారు. వాళ్ళు నా నామమును పరిశుద్ధపరచు, వాళ్ళు నా నామాన్ని ఘనపరుస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ, ఆమేన్ చెప్పండి అందరూ. యాకోబు కుటుంబీకులట ఆయన గొప్ప కార్యాలని వాళ్ళు చూచేటట్లు ప్రభు కార్యాలు చేస్తాడట. మీరు పరిగెత్తుకుంటూ మాలాంటి సేవకుల దగ్గర చెప్పుకుంటుంటారు, అయ్యా నా సంతానం నా కనులు ఎదుట సంతోషంగా ఉన్నారు బాబా, నా పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయేటట్టున్నారు, నవమాసాలు మోసి కని పెంచిన నా బిడ్డలు నాకు దక్కకుండా పోయేటట్లున్నారు అని మనుషుల వైపు వెళ్ళి, మనుషుల దగ్గరికి వెళ్ళి ఎన్నో విన్నపాలు మీరు చెప్పుకుంటుంటారే, అలాగా ఇక మీదట వాళ్ళు ఆ సర్వశక్తి కలిగిన దేవుని మహిమపరిచి ఘనపరిచేటట్లు ఆయనే వాళ్ళ మధ్య గొప్ప ఘనకార్యాలు చేస్తాడట. స్తోత్రం కలుగుగాక. 24వ వాక్యంలో, చంచల బుద్ధి గల వారు వివేకులగుదురు, చంచలమైన బుద్ధి కలిగి నిలకడ లేకుండా కుటుంబపు గౌరవాన్ని మంటగలుపుతూ ఆ కుటుంబపు వ్యవస్థలో ఉన్న ఆ రమ్యతను ఆస్వాదించలేని అభాగ్యులుగా ఉన్న ఆ చంచలమైన బుద్ధి గలవారు వివేకులగుదురు. వివేకం కలిగిన వాళ్ళే ఆలోచిస్తారట. ఏసన్న గారండి మా ఇంట్లో ఒక చిన్న ప్రార్థన చేయాలండి అని తీసుకెళ్ళిందంట ఒక తల్లి. సరే, మంచి ఆఫీసర్ ఇల్లది, వెళ్ళారట ఏసన్న గారు ప్రార్థన చేయడానికి.
ఆమె ఇంట్లో ప్రార్థన చేయించుకొని మరలానిందట, ఆ గది మా పెద్దోడిదండి, కొంచెం ఆ గదిలో అడుగు పెట్టి ప్రార్థన చేయండి. ఆ మనోళ్ళు ఉంటారండి కొంతమంది, పట్టారంటే పట్టు వదిలిపెట్టరిక. మా పెద్దోడు కదండి, ఒక అడుగు పెట్టి ప్రార్థన చేయండి. అలాగంటే సరే నన్ను వెళ్ళాడట గదిలోకి. యేసన్న గారు చాలా సభల్లో చెప్పాడు ఈ మాట, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఉన్నారు కనుక. ఆ గదిలోకి అడుగు పెడతారంట, మదపు కంపు అంటండి. ఇంకా ఆ గదిలోకి అడుగు పెడతారంట, ఆ గోళ్ళకి దరిద్రమైన నీచమైన వాల్ పోస్టర్లు అంటించుకొని ఉన్నాడంటండి వాళ్ళ పెద్ద అబ్బాయి. అతన్ని చూస్తే అదొక శపింపబడిన ముఖ కవళికలు. వెంటనే యేసన్న గారు ఆ గదిలోకి వెళ్ళగానే, ఏంటిది, ఇది ఇల్లా బార్బర్ షాపా, ఇది ఇల్లా లేకపోతే మరొకట, ఈ ఇంట్లో ఈ వాల్ పోస్టులు ఏంటి, ఈ ఫోటోలు ఏంటి, ఈ వాలకం ఏంటి, ఏంటమ్మా అంటే, అన్నయ్య వీడి కోసమే ప్రార్థన చేయి అన్నయ్య. టేప్ రికార్డు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటున్నాడంట ఆ గదిలో. ఆ డ్యాన్స్ కూడా చూస్తే ఈ నరాలు జబ్బు వచ్చినోడు కాళ్ళు చేయి గుంజేసుకుంటాడే. అమ్మా ఏంటమ్మా వాడు కాళ్ళు చేయి గుంజేసుకుంటున్నాడంట. అయ్యా అది డ్యాన్స్ అంట అయ్యా. ప్రియులరా, ఆ తల్లి ఏడుస్తూ అంటుందట, మా ఇంటి గౌరవాన్ని మంట కలిపేది ఈడేనయ్యా. ఎన్నెన్నో చెప్పాం, ఎన్నెన్నో చేశాం, వాడు మనసు మారట్లే. ఆ కుటుంబంలో ఉన్న ఈ అపవిత్రతని మేము తొలగించలేకపోతున్నాం. ప్రభు అద్భుతం చేయాలి. యేసన్న గారు ఒక 15-20 నిమిషాలు ఆయనతో మాట్లాడి, ఏంట్రా భయ ఈ పని, యవనస్తుడివి, చేతికొచ్చిన వాడివి, దేవుడు నీకు మంచి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఫ్యూచర్ నీకుంది. ఒక 10-15 నిమిషాలు 4 మాటలు చెప్పి ఒకే అతనితో ఎక్కువసేపు కాదు, ఒక 10-15 నిమిషాలు అలాగ మాట్లాడి చెప్పి ప్రార్థన చేసి తిన్నగా మౌనంగా వచ్చేసాడంటండి. సాక్షిగా ఆ కుటుంబం ఇంకా ఉంది గుంటూరులో. ఒక వారం 10 రోజుల తర్వాత మరలా ఆ తల్లి ఆయన్ని తీసుకుని వచ్చిందట చర్చి దగ్గరికి, మందిరం దగ్గరికి వచ్చి ఆయన అంటాడంట, యేసన్న గారండి కొంచెం మా ఇంటి దగ్గర వచ్చి ప్రార్థన చేయాలండి. అమ్మో నీ డ్యాన్స్ నేను చూడలేను రా బాబు, నీ గదిలోకి నేను రాలేను రా స్వామి, నేను ప్రార్థనలో పెడతా. కాదండి మీరు వచ్చి చిన్న ప్రార్థన చేయండి. సరే వీడికి 4 మాటలు చెప్పొచ్చాం కదా, ఈడే వచ్చాడు మందిరం దగ్గరికి చూద్దామని వెళితే, మీరు నమ్మండి నా మాట, ఆ ఇంటికి వెళ్ళేసరికి అసలు ఆ పూర్వపు ఆచూకీ కూడా లేదంటండి. శుభ్రంగా ఆ గది క్లీన్ చేసేసి సున్నం కొట్టేసి ఆ గదికి ఆ వాల్ పోస్టులు దరిద్రత ఆ శాపం అంతా తొలగించి శుభ్రంగా కడిగి, అతను కూడా ఆ ఏదో పిచ్చి గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని అలాగున్నవాడు శుభ్రంగా వెంట్రుకలు కట్ చేయించుకొని సేవింగ్ చేసుకొని నీట్గా ఉన్నాడట. ఆ గదిలోకి వెళితే యేసన్న గారే ఆశ్చర్యపడ్డాడట. అక్కడికి వెళ్ళి చూసి అతని ముఖం చూస్తే అతను టేప్ రికార్డు పెట్టాడంట, మహోన్నతుడా నీ కృపలో నేను అని పాట పెట్టుకుని ఉన్నాడట. యేసన్న గారు అతని వైపు పట్ట చూస్తే అన్నాడట, ఆ రోజు మీరు చెప్పిన మాట నాకెందుకు నా హృదయాన్ని తాకిందండి. మీరు ఆ రోజు మాట్లాడిన 10-15 నిమిషాల మాటలు నా జీవితాన్ని ప్రశ్నించేయండి. ఎందుకు అలాగ బ్రతకాలనుకున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాను. మీకు ఇంకా ఒక మాట చెప్పాలంటే, నేను పేరు చెప్తే బాగోదు కానీ ఆ తర్వాత ఆయన సావుకు సమర్పించుకోవడం,
మన హోసన్న మినిస్ట్రీస్లోనే ఒక మంచి సేవకుడిగా పనిచేయడు, ఇప్పటికీ సేవ చేస్తున్నాడు, ఒక మంచి సాక్షిగా ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ముసలోళ్ళు ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో కుటుంబపు వ్యవస్థ ఈ రోజున అస్థిరులతో నింపబడిపోయి స్థిరమైన మనసు లేకుండా ఆ కుటుంబపు వ్యవస్థ గమ్యం అనేది ఎరుగక కుప్పకూలిపోతున్న ఈ పరిస్థితులలో నా దేవుడు యాకోబు కుటుంబానికి చెప్తున్నాడు, అస్థిరులైన వారు, చంచలమైన బుద్ధి గలవారు, వివేకులై ఆలోచించే ఆ జ్ఞానాన్ని వాళ్ళకి నేను ప్రసాదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వివేకులవుతారు. సణుగువారు ఉపదేశానికి లోబడుతారు. అంటే అర్థం ఏంటంటే, ఈ యాకోబు కుటుంబంలో ఒక విప్లవాత్మకమైన ఒక మార్పుని ఆయన కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. ఒకవేళ ఈ కోవకు చెందిన అనుభవాలు మీ కుటుంబాల్లో ఉంటే, నేను చెప్పాను కదా, ఈరోజు ఒక కుటుంబపు వ్యవస్థను గురించి చెప్తాను, మాట్లాడుతాను మీతో. ఈ అనుభవాలలో ఒకవేళ మీరైనా, మీ తల్లిదండ్రులైనా, మీ పిల్లలైనా, మీ కుటుంబంలో ఉన్న ఎవరైనా ఇలాంటి చీకటితో వాళ్ళు పనివేసుకుని బ్రతుకుతూ ఉంటే మీరు విశ్వసించండి, ప్రార్థన చేయండి. నాయనా, ఆనాడు యాకోబు కుటుంబానికి అంత విప్లవాత్మకమైన మార్పును కలిగించి ఆ కుటుంబాన్ని మార్పు చెందిన కుటుంబంగా మార్చావు కదా, మరి ఈ రాత్రి నా మీద ఎందుకు ఆ కటాక్షాన్ని చూపు, నా మీద ఆ కనికరాన్ని ఎందుకు చూపించువు, నన్ను ఎందుకు దృష్టించు అని ఆయన పాదాలు, ఆనాడు యాకోబు కదా, యేసయ్య ఆనాడు మరి సర్వశక్తి కలిగిన దేవుని పాదాలు పట్టుకొని ఎలా పెనుగులాడాడో, ఎలా గోజారాడో, ఈ రాత్రి మీరు కూడా సిగ్గుపడకుండా, ఇంతవరకు మీరు అనుభవించిన అవమానాలు చాలు, ఇంతవరకు మీరు అనుభవించిన క్షోభ చాలు, ఇంతవరకు సిగ్గుతో తలదించుకొని తల ఎత్తలేని పరిస్థితులను బ్రతికిన బ్రతుకు చాలు. నా బ్రతుకుకి ఈ మార్పు, నా కుటుంబానికి ఈ మార్పు, నా పిల్లలకి ఈ మార్పు, నా వ్యవస్థకి ఈ మార్పు కావాలని ఈ రాత్రి మీలో ఎంతమంది హృదయాన్ని తెరచి ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తారో, ప్రార్థన ఆలకించు దేవుడు నీ కుటుంబాన్ని మార్పు చెందిన కుటుంబముగా చేయడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్న శుభరాత్రి ఈ రాత్రి. ఆమేన్, ఆమేన్. మరి ఇలాగ పశ్చాత్తాపతుడవై భారం కలిగి ప్రార్థన చేస్తావో, లేకపోతే జరిగితే జరుగుతుంది. కొంతమందికి భలే చాలా ధీమా అండి, కొంప కొల్లేరైపోయి ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళితే నక్షత్రాలు విచిత్రంగా కనిపిస్తుంటాయి. ఆ పిల్లలేమో చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయి ఉంటారు. కానీ వాళ్ళకి చీమంత కూడా చింత ఉండదండి, చీమంత కూడా చింత ఉండదు. ఇలాంటి వాళ్ళు తల్లులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారండి. ఆ కుటుంబాన్ని గురించిన బాధ, ఆ చింత అసలు వాళ్ళకి ఉండనే ఉండదండి. ఏమంటారంటే, ఏమన్నా జరిగేది జరుగుతుందండి. భారం లేని వ్యక్తులు, ఏం జరిగితే జరుగుతుందండి. కన్నాను, వదిలిపెట్టాను, విన్నారా బాగుపడతారు, విన్నారా వాళ్ళ జీవితాలని సరి చేసుకున్నారా బాగుపడతారు, లేదా అడక్క తింటారండి, ఇట్లాగంటారండి. అంతేకాని ఒక తల్లిగా నా బాధ్యత ఏంటి, ఒక తండ్రిగా నా బాధ్యత ఏంటి, నా కుటుంబపు వ్యవస్థని నేను ఎలా కోరుకొని ఎలా ఉండాలని ప్రార్థించి ఆశించాలన్న భారం, ఆ బాధ్యత కొంతమందిలో కనిపించదు. ఈ రాత్రి ఆ తెగకు చెంది ఉంటే నీలో ఒక పశ్చాత్తాపం, ఒక నొప్పి నీ హృదయానికి కలగాలి. నీ కుటుంబపు వ్యవస్థ నీకు ఆనందాన్ని కలిగించాలి, నీ కుటుంబపు వ్యవస్థ నీకు సంతోషాన్ని పుట్టించాలి, నీ కుటుంబపు వ్యవస్థ రమ్యమై నిలవాలి, నీ కుటుంబపు వ్యవస్థ మార్పు చెందినదై ఒక మధురమైన అనుభూతిని నీ గుండెల్లో మిగల్చాలి. దాని కొరకు రాత్రి నువ్వు కన్నీళ్లు కార్చాలి. రెండవ కుటుంబాన్ని గురించి నేను మీతో చెప్తాను. ఒకటేమో మార్పు చెందిన కుటుంబం, రెండవ కుటుంబం వర్ధిల్లిన కుటుంబం. ఏమైన కుటుంబం? వర్ధిల్లిన కుటుంబం. మరి ఈరోజు నీ కుటుంబపు వ్యవస్థ వర్ధిల్లుతుందా?
సతికిలబడి నీరసల్లిపోయి మోడుబారిన అనుభవాల్లో ఉందో అనేది కూడా ఈరోజు మీరు పరిశీలించుకోవాలి. అదేంటంటే దావీదును గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు దావీదు కుటుంబాన్ని గురించి వ్రాయబడిన మాటలు చాలా శ్రేష్టమైంది. సమూయేలు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం గమనిస్తే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకు. ఇక్కడ 2 కుటుంబాలు మనకు కనిపిస్తున్నాయండి. తలల పైకి తనను చూడండి. 2 కుటుంబాలు, ఇద్దరు రాజుల కుటుంబాలే. గతం ఏమైనప్పటికీ వాళ్ళిద్దరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళిద్దరిని రాజుగానే దేవుడు నిర్ణయించి స్థాపించాడు. ఇద్దరు పశువుల కాపరులే. దావీదు పశువుల కాపరే, సౌలు పశువుల కాపరే. ఈయన రాజే, ఆయన రాజే. కానీ ఆ కుటుంబపు వ్యవస్థలోకి గనక మనం అడుగు పెడితే ఈ కుటుంబం వేరు, ఆ కుటుంబం వేరండి. కొన్ని సందర్భాల్లో మనం లోకానుసారంగా పోటీ పడతాం. లోకానుసారంగా ఎట్లా? వాళ్ళు ఎట్లా బిల్డింగ్ కడితే మనం అట్లాగే బిల్డింగ్ కట్టాలి. మీకు అర్థమైందా? వాళ్ళు ఏ కారు కొంటే అప్పో సప్పో చేసి ఇన్స్టాల్మెంట్ మీద, అదేంటది అమ్మా, వాళ్ళకంటే బాగా మీకు తెలిసినట్టుందిగా, ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ బేసిక్ మీద ఫైనాన్స్లో ఎంత అప్పైనా పెట్టి, ఎందుకంటే ఆ పక్కన వాళ్ళు కారు కొన్నారు కదా, అలాంటి కారే, అలాగే కంపెనీ, సేమ్ నాకు కూడా కావాలి, నాకు కూడా ఉండాలి. దీంట్లో పోటీ పడతాం. కానీ వర్ధిల్లుతున్న కుటుంబాన్ని చూసి, బాగుపడుతున్న కుటుంబాన్ని చూసి, నా కుటుంబం ఎందుకు వర్ధిల్లదు, నా కుటుంబం ఎందుకు బాగుపడదు, నేను ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాను అనే విమర్శకు మాత్రం మనం రామండి. వాళ్ళు ఏం కొంటే అవి కొనమంటే, వాళ్ళు ఏం చేస్తే అవి చేయమంటే, వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండమంటే, అబ్బో పోటీ పడతామండి. ఇప్పుడు సౌలు కుటుంబం ఉంది, దావీదు కుటుంబం ఉంది. ఈ 2 కుటుంబాల మధ్య చాలా కాలంగా యుద్ధం, ఒక పోరాటం జరుగుతుంది. కానీ ఈ 2 కుటుంబాల యొక్క అనుభవాలు మనం చూస్తే, దావీదు కుటుంబం అంట అంతకంతకు ప్రబలుతూ వర్ధిల్లుతూ వచ్చిందంటండి. చప్పట్లు కొట్టకపోయారా? ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, మన కుటుంబం దావీదు కుటుంబం వల్లే అంతకంతకు వర్ధిల్లుతుందా, సౌలు కుటుంబం వల్లే అంతకంతకు నిరసలిపోతుందా? ఏంటి ఈ 2 కుటుంబాలలో ఉన్న అనుభవాలు ఏంటి? మీరు ఆలోచించాలండి, దీర్ఘంగా ఆలోచించండి. రాత్రి సరదాగా వచ్చి పోవడం కాదు. కొన్ని కుటుంబాలను చూసి మీరు ఏమనుకుంటారంటే, వాళ్ళ తలరాత, నా తల గీత, వాళ్ళ తలరాత అనుకుంటాం. వాళ్ళకి రాత, నీకు గీత కాదు. వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాయి, వేళ విశేషాలన్నీ బాగున్నాయి వాళ్ళకి, నా పరిస్థితి ఇలాగైపోయింది అని మనల్ని మనము శపించుకుంటుంటాం. కానీ దావీదు కుటుంబం ఎందుకు వర్ధిల్లుతూ వచ్చింది అనేది మనం కాస్త 2-3 మాటలు చూసుకోవాలి. దావీదు కుటుంబం వర్ధిల్లడానికి, దావీదుని అంచెలంచెలుగా దీవించడానికి, దావీదు యొక్క అభివృద్ధికి కారణం ఏమై ఉంటుంది అని కనుక లేఖనాల్లో మనం చదివితే, దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, చూడండి ఆ మాటని. 7వ అధ్యాయం సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 29వ వాక్యం చూడండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము. ఏంటంట దయచేసి నన్ను అని అనలేదండి. నీ దాసుడనైనా
నా కుటుంబం. నేను ఒక్కనే కాదు. భక్తిగా బైబిల్ పట్టుకొని తలబట్టలు వేసుకొని బైబిల్ ఊపుకుంటా చర్చికి వెళ్ళి ఆ చర్చిలో కూర్చొని ఏదో భక్తిపరమైన మార్గాలలో నడిపించబడుతున్న వ్యక్తినిగా కాదు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగచ్చా? ఆసక్తిగా మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారే, నీ కుటుంబం ఎక్కడుంది? ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? నీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? నువ్వెక్కడున్నావు? దావీదు మనస్తత్వం ఎలాంటిదో తెలుసండి. నా దేవా యెహోవా, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. అదిగో చూసారండి, దావీదు యొక్క అభిలాష ఏంటంటే, దావీదు యొక్క కోరిక ఏంటంటే, నా కుటుంబం అంతా నా దేవుని సన్నిధిలో కనబడాలి. ఇప్పుడు పోరాటాలు, యుద్ధాలు ఇవన్నీ సర్వసాధారణం కదా. మరి ఆ యుద్ధాలలో, ఆ పోరాటాలలో మనకు జయము కలిగి మన కుటుంబం అంచెలంచెలుగా అది ఆశీర్వదించబడి వర్ధిల్లాలంటే, ఆ వర్ధిల్లాలని కోరుకున్న ఆ కుటుంబపు వ్యవస్థ ఆయన సన్నిధిలో నాటబడినదై ఉండాలండి. దావీదు అదే కోరుకున్నాడు. నా పిల్లలు ఎంటెక్ చదివి, బీటెక్ చదివి బెంగళూరులో ఒకడు, అమెరికాలో ఒకడు ఉండాలయ్యా అని కోరుకోలే. నా పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి కోట్ల రూపాయలు సంపాదించాలయ్యా అని కోరుకోలే. నా కుటుంబం నాకంటే ఉన్నతమైన స్థానంలో, నాకంటే ఘనమైన స్థానంలో ఉండాలి, నా పిల్లలు దేశాన్ని పరిపాలించే అధినేతలు కావాలి అని కోరుకోలేదు. నా కుటుంబం నీ సన్నిధిలో కనబడాలి. ఆయన సన్నిధిలో కనబడే ఆ కుటుంబమే నానాటికి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు లేచినా ఆ సన్నిధిని కోరుకున్న కుటుంబం వర్ధిల్లుతూ అన్నింటిని అధిగమిస్తూ వచ్చింది. దావీదు కుటుంబానికి ఎంతమంది శత్రువులు లేచారండి. దావీదు కుటుంబానికి, దావీదుకి ఎంతమంది శత్రువులు విరోధులై లేచారండి. లేచిన విరోధపు శక్తుల్ని దేవుడు అణిచి దావీదు కుటుంబాన్ని వర్ధిల్లింప చేయడానికి గల కారణం అదిగో అతని హృదయంలో ఉన్న వాంఛ, హృదయంలో ఉన్న ఆశ, నేను నా దేవుని సన్నిధిలో నా కుటుంబాన్ని నిలుపుకోవాలి, నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఒలివ మొక్కల వలె ఉండాలి. నేను ఒక్కడనే కాదు, నా కుటుంబం, నేను, నా భార్య, నా పిల్లలు, మేమంతా దేవుని సన్నిధి నీడలో బ్రతకాలి, దేవుని సన్నిధిలో మేము నాటబడాలి, దేవుని సన్నిధిలో ఉన్న మేలులు పొందాలి, ఆయన సన్నిధిలో ఉన్న ఆ సంతోషం చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఏంటి ఆయన ఆశ? ఏంటి? ఈ రాత్రి నీ కుటుంబం వర్ధిల్లకపోవడానికి గల కారణం ఆ సన్నిధిలో నీ కుటుంబాన్ని నిలుపుకోవాలన్న కాంక్ష నీకు లేక. మీకు అర్థమవుతుందా? ఆయన సన్నిధిలో నా కుటుంబం పుష్పించాలి, సాక్షిగా ఉండాలి. నా పిల్లలు దేవుని సన్నిధిలో ఆ పరిచర్యలో ఒక పాత్రలుగా వాడబడాలి. ఆ పరిచర్యలో నా పిల్లలు ఎదగాలి, నా దేవునికి సన్నిధులు కావాలన్న కాంక్ష నీ హృదయంలో లేక. నా ప్రియమైన సహోదరులారా, నీ కుటుంబాన్ని నీవు ఆశించవలసిన ఆ విధానం ఎక్కడో మిస్యూజ్ అవుతుంది. నాయనా, నేను చర్చికి వెళ్తున్నాను కానీ తలుపేసుకుని
చదువుకొని భోంచేసి పడుకయ్యా, నేను వెళ్ళొస్తా చర్చికి. నువ్వేం చర్చికి వచ్చాడు కూర్చొని ఆత్మలో నింపబడి అరకరం దునితివి. ఆడేమో నిన్ను గడప దాటనిచ్చాడు, వాడు ఫ్రెండ్ సర్కిల్ ఆడుకుంటుంది కదా, ఆడి కార్యకలాపాలు ఆడుకుంటాయి కదా. మీకు అర్థమవుతుందని చెప్పే మాట. అయ్యో, నేను నిలిచిన చోట నా బిడ్డలు నిలవాలే, నేను ఉపదేశం పొందుతున్న చోట నా పిల్లలు ఉపదేశాన్ని పొందాలే. నా మీద ఉన్న ఆ దైవ సన్నిధి, నా మీద ఉన్న దేవుని ఆత్మ, నా దేవుని ఆ ప్రసన్నత నా మీద ఉన్నది నా బిడ్డల మీదకు కూడా ఉండాలి. ఆయన కనుదృష్టి నా బిడ్డల మీద నిలవాలి అనే కాంక్ష నీకు ఉండట్లేదు. దాటిపోయిన తర్వాత చేతికి రాకుండా పిల్లలు వైదొలిగిపోయిన తర్వాత అప్పుడు వస్తారు. అన్నయ్య అన్నయ్య, ఏం చెల్లెమ్మా, మా అబ్బాయి కొరకు మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయన్నయ్యా, అప్పుడు వస్తారండి. ఇప్పుడు దాకా ఏం చేశావు? నువ్వు తల్లివే కదా. నేను చెప్పానండి మొదటే, ఈ రాత్రి కాస్త నేను చొరవ తీసుకుని మాట్లాడతాను. ఏంటన్నేంటి అంత చొరవ తీసుకుని మాట్లాడతాడు ఏంటి అన్న అనుకోవద్దు. ఇవి నువ్వు తల్లివే కదా, ఏం చేసావు ఇంతకాలం? నువ్వు తండ్రివే కదా, ఏం చేసావు ఇంతకాలం? నీ బిడ్డల యొక్క అదుపు తప్పిన ప్రవర్తన నీకు కనిపించట్లేదా? నీ పిల్లల యొక్క భవిష్యత్తు సాతాను కాడి చేతిలో నలిగిపోతుంది అని వివేకంతో ఆలోచనతో ఏనాడు ఆలోచించలేదా? ఎందుకు నీ మనోనేత్రాలు మూయబడిపోయాయి? కాస్త మనసు పెట్టి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నా ప్రియమైన సహోదరులారా, యాకోబు జీవితంలో మనం చూస్తాము, పెదవి విప్పి మాట్లాడకుండా మౌనం వహించినందువలన తన కడుపున పుట్టిన బిడ్డలు తన గుండెల్లో బాకుపోట్లుగా మార్చబడితే కన్నీళ్లు ఆపుకోలేక రాత్రికి రాత్రి పెట్టేబేడ సర్దుకొని ఎవడి కంటపడకుండా తానున్న షెకెము ప్రాంతంలో నుంచి ఒక దొంగలాగా పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు తన కడుపును పుట్టిన బిడ్డలు నరహంతకులై రక్తాన్ని ఒలికించిన హంతకులుగా మార్చబడ్డారండి. వృద్ధాప్యంలో ఉన్న యాకోబు కన్నీళ్లు పెట్టి ఏడ్చాడు. అయ్యో, మీ చేతులు రక్తపాతం అయిపోయినాయి కదరా, నరహంతకులైపోయారు కదరా. నేను అంటాను, వాళ్ళు నరహంతకులు అవ్వడానికి కారణం ఎవరు? వాళ్ళు క్రీస్తు సరళతని గుర్తించలేని గుడ్డి వాళ్ళుగా లోకంలో పడి లోకాన్ని జురుకోవడానికి కారకులు ఎవరు? నువ్వు కాదా? రేపటి రోజు న్యాయ తీర్పు ఎదుట నిలబడితే ప్రభు అడిగితే నువ్వు సమాధానం చెప్పాలి కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సేవకునిగా మాత్రమే ఈ మాటలను మీతో చెప్తున్నాను. దావీదు మనసు ఎలాంటి మనసు అంటే, నేనే కాదు, నా బిడ్డలు, నా బిడ్డలు, నా తరతరాలు ఆయన సన్నిధిలో నిలవాలి. నా రాజ్యంలో నిలవాలని కాదు, పదవులలో ఉండాలి అని కాదు, ఆధిక్యతలో ఆధిపత్యాల్లో ఉండాలని కాదు. ఇవి కాదు నా బిడ్డలకి కావాల్సింది. దేవుని సన్నిధి కావాలి, దేవుని ప్రసన్నత కావాలి, ఆయన చల్లని నీడ కావాలి. నా బిడ్డలు ఆయన సన్నిధి నీడలో బ్రతకాలి. చిన్నవాడు బొడ్డవాడు అప్పుడే పాలు విడిచాడు, అంతే. ఎంత వయసు ఉంటుంది? పాలు విడిచే వయసు అంటే ఎంత ఉంటుంది? ఏంట్రా బాబు, తల్లు చెప్పలేరా? ఏమ్మా, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఓరే బాబాయ్, పాలు విడిచే వయసు ఎంత? ఏంటి, 5 సంవత్సరాల? ఎంత? 3 సంవత్సరాలు, 2.5-3 సంవత్సరాలండి. ఎంతో కాలంగా ఎదురు చూచి కళ్ళు కాయలు కాసేటట్లు ఆ అమ్మ కాచి ఉంది.
దేవుడు గర్భాన్ని తెరిచి మంటి పండంటి బిడ్డనిచ్చాడు. 2.5-3 సంవత్సరాల వయసులో బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుకొని బిడ్డకి అవి కొనిపెట్టి ఇవి కొనిపెట్టి ఆ బిడ్డ ఆడుకుంటుంటే ఆ బిడ్డ ముద్దు ముచ్చట్లు చూసుకోవాల్సిన సమయం అది. ఆ తల్లికి ఒకటే తెలుసు, నా బిడ్డ నా దగ్గర కంటే కూడా నా బిడ్డ నా దేవుని సన్నిధిలో బ్రతకడమే క్షేమం. ఆ బిడ్డకి ఉగ్గుపాలతో పోసింది. మీ బిడ్డలకి మీరు ఉగ్గుపాలతో ఏం పోస్తున్నారు? పిల్లలు ఆడుకుంటూ 2 పిల్లలు దెబ్బలాటలు వచ్చాయి. ఈ కొడుకు ఏడుచుకుంటూ వచ్చాడు ఇంట్లోకి. అడిగింది, వాడు 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 నా నెత్తి మీద మట్టి పోసాడా అన్నాడు. ఈ వంటదంట పనికి మాలినోడ, ఎట్టబుట్టేవరా సింహం కడుపులో అంటే ఈ అమ్మ మనిషి కాదు ఆమె చెప్తుందంట. ఎట్ట పుట్టేవరా సింహం కడుపులో. సింహం అంటే ఎవరు సింహాన్ని ఏమంటారు? మృగం కదా, మృగమా కాదా? ఆమె చెబుతుంది మనిషిని కాదు మృగాన్ని అని. ఎట్ట పుట్టావురా సింహం కడుపులో పనికి మాలినోడా. ఆడు నెత్తి మీద మట్టి పోసాడని ఏడ్చుకుంటూ వస్తారేంట్రా, అక్కడ ఇటుకనే దొరకలా. ఆ తల్లే ఇటుకరాయి దొరకలేదంటారు పనికి మాలినోడా. ఆడ మట్టి పోస్తే ఏడ్చుకుంటూ వస్తావే, ఇటుకరాయి తీసుకుని బుర్ర మొగలు కొట్టి మెదడు చూడాలరా కంటికి. రోషం గల కుటుంబం రమ్మందే. కానీ ఆ తల్లి ఉగ్గుపాలతో పోసింది. ఏం పోసింది ఉగ్గుపాలతో చెప్పనా? మోషే అహరోనులు యాజకత్వంలో ఉండిరి, సమూయేలు ప్రార్థన చేయవారిలో ఉండిన రాయబడి ఉందండి. ఏం మాట్లాడి సమూయేలు ఏ గుంపులో ఉన్నాడంట? సమూయేలు ఏ తెగలో ఉన్నాడంట? ఏ గూటు పక్షులు ఆ గూటుకు చేరతాయండి. కానీ సమూయేలు ఏ గూటికి చేరాడో తెలుసా? తన తల్లి ఏదైతే ఉక్కుపాలతో పోసిందో నేర్పిందో, తన తల్లి ఏ బాటనైతే వేసిందో, తన తల్లి నిండు హృదయంతో ఏదైతే ఆశించిందో అక్కడ నిలిచాడు సమూయేలు. ఆ తల్లి కోరుకుంది. ఎక్కడైతే నేను కన్నీళ్లు కార్చానో, ఎక్కడైతే నా మనవులు విన్నపించుకున్నానో, ఎక్కడైతే నా గుండెలు అవిసేటట్లు ఏడ్చానో, అక్కడే నా బిడ్డ ప్రార్థన చేయవారితో కూడా ఉండాలి. నా బిడ్డ ఆ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని కోరిన వ్యక్తులను చూడండి, వాళ్ళ వంశాలు దీవించబడ్డాయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కుటుంబం నానాటికి అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధిని కోరుకున్న వ్యక్తి ఆ దైవ సన్నిధి యొక్క విలువ తెలిసి తన కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. తన కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు కనుక ఆయన సన్నిధిలో ఉన్న దావీదు కుటుంబాన్ని దేవుడు నానాటికి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు లేచినా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇంకొకటి దావీదులో ఉన్న 2వ లక్షణం ఏంటంటే, ఉపకారం చేసే మనస్తత్వం కలిగిన వాడంటండి. నానాటికి దావీదు యొక్క ఇల్లు కుటుంబం వర్తిల్లడానికి 2వ కారణం ఏంటంటే ఉపకార ధర్మం. చెప్పండి ఏంటది? ఉపకారం. వీడు నాకు హాని తలపెట్టాడు, వీడు నాకు కీడు చేశాడు, వీడు నాకు శత్రువు, వీడు నాకు మిత్రువు అని కాదు, తాను చేయదలచిన ఆ ఉపకారం ఎవరికైనప్పటికీ కూడా వెనుతిరగక చూడక ఉపకారం చేసే వ్యక్తి. సావులు కుటుంబం దావీదుకి ఎంత హాని చేసిందో మనకు తెలియదేం కాదు. కానీ దావీదు రాజు అయిన తర్వాత ఆయన మనసు చూడండి. మరి అలాంటి వ్యక్తుల్ని దేవుడు, అలాంటి వ్యక్తుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుకుని ఉంటాడా? తనకు హాని తలపెట్టిన ఆ సౌలు కుటుంబానికి నేను ఏమైనా మేలు చేస్తే బాగుంటుంది కదా. ఆ
కుటుంబంలో ఉన్న వాళ్ళకి నేను ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది కదా. మీరు బాగా ఆలోచిస్తే ఎందుకు దావీదు ఇలా ఆలోచించాడు అని అంటే వాక్యంలో చక్కటి మాట ఉందండి. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యం చదువుతారు. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా. అవునండి, ఏంటంట దయ చూపినట్టుగా కాదు, యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారము చేయుటకు. అదేంటది? యెహోవా నాకు దయ చూపాలి, ఆయన కటాక్షం నాకు ఉండాలి, ఆయన కనికరం నా మీద ఉండాలి, ఆయన వాత్సల్యం నన్ను విడిచిపెట్టకూడదు. ఆయన నా మీద దయ చూపాలంటే నేను మరొకరికి ఉపకారం చేసిన వ్యక్తినై ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పే మాట? యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా? నేనంట, దావీదు నీకెందుకయా? ఆ కుటుంబంతో నువ్వు పడ్డ అగసాట్లు నీకు తెలీదా? ఆడితో నువ్వు పడ్డ తిప్పలు నీకు తెలీదా? ఆకలికి అలమటిస్తూ ఆకులు పాకులు తిని ఆదరణ లేక అల్లాడిపోయావు. అన్ని ఉండి కూడా ఏమీ లేనన్నట్లు ఎడారిలో అరణ్యంలో పడి పర్రని పాటలు పడ్డావు. మరలా ఆ కుటుంబానికే ఏమన్నా చేస్తే బాగున్నే, ఎందుకు వచ్చిన గొడవ? దావీదు అంటాడు, ఎందుకు వచ్చిన గొడవ అంటే నా దేవుడు నా మీద కృప చూపాలంటే నేను ఒకరికి దయ చూపాలి కదా. మీకు అర్థమైందా? నా దేవుడు నన్ను కటాక్షించాలి, నా దేవుడు నా బిడ్డలను కటాక్షించాలి, నా దేవుడు నా బిడ్డలను ఆశీర్వదించాలి, నా దేవుడు నా కుటుంబాన్ని హెచ్చించాలి, నా కుటుంబం మీద నా దేవుడు దృష్టి ఉండాలంటే నేను ఒకరికి ఉపకారం చేసిన వాడినే ఉండాలి కదా. అప్పుడే కదా దేవుడు నాకు ఉపకారం చేస్తాడు. నేను ఒకరికి అపకారం చేస్తే దేవుడు నాకెంత ఉపకారం చేస్తాడు? నేను చెప్పింది మీకు అర్థమైందా? దేవుడు నీ కుటుంబానికి ఉపకారం చేయాలంటే నీవు ఒకరికి ఉపకారం చేసే వ్యక్తివి కావాలి. నీవు అపకారం చేసే వ్యక్తివై ఉండి దేవుని దగ్గర ఉపకారం పొంది నీ కుటుంబం ఎలా వర్ధిల్లుతుంది, ఎలా వికసిస్తుంది, ఎలా ప్రకాశిస్తుంది, ఎలా ప్రజ్వలిల్లుతుంది. దావీదు కుటుంబం అంచెలంచెలుగా ఆశీర్వదించబడి ఒక ఉన్నత స్థానానికి రావడానికి గల కారణం ఆ దేవుని కృప దావీదు కుటుంబం మీద శాశ్వత కాలం నిలిచిపోయిందండి. ఎందుకంటే అతడు అనేకులకు ఉపకారం చేసిన వ్యక్తి. మనకుండే చెడ్డ బుద్ధి ఏంటంటే మన బిడ్డ ఏం చేసినా, మన బిడ్డ గుడిని గోపురాన్ని దిగమింగి మూతి గడుక్కొని భక్తుల్లాగా వస్తాడు ఇంటికి. మన బిడ్డ గుడిని గోపురాన్ని మింగేసి వచ్చిన వాడైనప్పటికీ కొంగు చాటును దాచేసి, అమ్మ నా బిడ్డ శుతి మెత్తనాడయ్యా అని చెప్తాం. ఆ పక్కింటి వాళ్ళ పిల్లలు కనుక ఏదైనా అంత చేస్తే చాలు, ఎంత గోరంతా, దాన్ని మనం హెడ్లైన్లో పెట్టి రాత్రికి ఎస్ఎంఎస్లు కొట్టి ఇంకా ఎన్ని విధాలుగా మనం చారేయాలనో, ఎంతగా మనం కంపు చేయాలనో పని కట్టుకొని తీక్షణంగా ఆ పని మీద కూర్చుంటాం, అన్నం నీళ్ళు మానేసి. అందుకే నీ కుటుంబం దేవుని కృపలో నిలబడలేకపోతుంది, దేవుని కృపను పొందుకోలేకపోతుంది. నీవు కొలిచిన కొలత ఎక్కడికి పోదు, నీవు వేసిన అడుగు ఎక్కడికి పోదు, నీవు తీర్చిన తీర్పు ఎక్కడికి పోదు, నీవు నిర్ణయించి నువ్వు జడ్జి చేసేవే అవి ఎక్కడికి పోవు. అదే కొలత ఒకవేళ దేవుడు నీవు కొలిస్తే అది నువ్వు భరించలేని భారంగా మారిపోతుంది. నా ప్రియులారా చూడండి, నేను
నర్సపూర్లో దైవజనులు ఏసన్న గారితో కూడా మీటింగులకి వెళ్ళేవాడిని. నర్సపూర్లో డేవిడ్ రాజు గారని గొప్ప దైవజనులు చనిపోయారు. ఆయన ఏసన్న గారు అంటే ఆయనకి అమితమైన ప్రాణం. ఇక ఏసన్న గారు ఆయన ఎలాగంటే ఆ డేవిడ్ రాజు అయ్య గారికి, నర్సపూర్ డేవిడ్ రాజు అయ్య గారికి ఏసన్న గారు అంటే ఇక వాళ్ళ సొంత అన్నను కూడా ప్రేమించున్నాడండి. అట్లా ప్రేమిస్తారు ఏసన్న గారు అంటే. ఏగ వాళ్ళని ఇప్పుడు ప్రతి సంవత్సరం జనవరిలో మొట్టమొదటి మీటింగ్ నర్సపూర్లోనే పెట్టాలి. అది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు. సరే, మేము ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం అనుకోండి. ఆయన సాక్ష్యం చెప్పేవాడండి ఆ డేవిడ్ రాజయ్య గారు. వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ప్రభు పిలిచాడని ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి వాళ్ళు ఇంచుమించు 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు అనుకుంటాను. పిల్లల్ని చేత్తో పట్టుకొని దేవుడు పిలిచాడని వాళ్ళ నాన్నగారు సేవకని నర్సాపూర్ ప్రాంతానికి వచ్చేసారంటండి. ప్రియులారా, ఆ రోజుల్లో ఇప్పుడన్నా కొంచెం సేవను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, సేవను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక సేవకుని యొక్క విలువను గుర్తించే వాళ్ళు ఈ రోజున లేచారు. సంతోషం. ఆ దినాలలో అంత లేదు కదండి. కుటుంబాన్ని ఒక చిన్న ఇంట్లో అద్దెకి పెట్టి ఆ డేవిడ్ రాజు గారు వాళ్ళ నాన్నగారు సంచి తగిలించుకొని కరపత్రాలు తీసుకొని పల్లె పల్లె గ్రామాలు వెళ్ళిపోయేవాళ్ళు అంటండి. ఒక్కొక్కసారి 3-4 రోజులు వచ్చేవాళ్ళు కాదట. ఇంట్లో చూస్తే ఏమి ఉండేవి కావు. ఒక్కొక్కసారి ఆ తల్లి ఏడ్చేదట, ఏంటయ్యా గవర్నమెంట్ ఉద్యోగం విడిచిపెట్టేసి వచ్చి దేవుడు పిలిచాడని చెప్పి తీసుకొచ్చి పిల్లలు నేను పెట్టావు, సరిగా వాళ్ళకి అంత అన్నం పెట్టుకోలేకపోతున్నాము, నువ్వేం బ్యాగ్ తగిలించుకొని కరపత్రాలు తీసుకొని సేవని వెళ్ళిపోతున్నావు, ఏంటయ్యా ఇది అని ఏడిస్తే ఆయన అనేవాడట, సుఖపడడానికి పిలవలేదు దేవుడు, పరిచర్య చేయడానికి పిలిచాడు దేవుడు. ఒక సన్నివేశం చెప్తాను వినండి. ఒకరోజు ఆయన కరపత్రాలు తీసుకొని సంచి దిగులుచుకొని వెళ్ళిపోయాడట. 3 రోజులు దాటిపోయింది. ఇంట్లో ఏమి లేవు. ఉన్నవేవో గంజి కాసి ఆ పిల్లలకి ఇచ్చేసింది ఆమె, ఆ తల్లి. ఇక 2 రోజుల నుంచి ఏమి వండడానికి లేవండి. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారండి? నాన్న వస్తాడు, ఏదో తెస్తాడు, తిందాంలే ఉండు అని 2 రోజుల నుంచి పిల్లలకు నచ్చ చెప్పుకుంటూ కూర్చొని ఉందంటండి. ఇవన్నీ మాటలతో చెప్పుకుంటే తీరదేమో. 2 రోజుల నుంచి నచ్చ చెప్పుకుంటూ కూర్చొని ఉందంట. సరే, సాయంకాలంగా ఆయన 4వ రోజేమో బ్యాగ్, ఇది క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ క్యారీ బ్యాగ్లో ఎవరో పాపం అన్ని నూకలు ఇస్తే, నూకలు అంటే తెలుసు కదా ఏమ్మా, ఎవరో అన్ని నూకలు ఇస్తే క్యారీ బ్యాగులు పట్టుకొని బ్యాగ్ దగ్గరించుకొని ఆయన ఉసూరుమంటూ వస్తున్నాడు. 2 రోజుల నుంచి పిల్లలకి ఏం లేదు కదా. వెంటనే చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నానా అని పట్టుకొని ఆ క్యారీ బ్యాగ్లో ఉన్న బియ్యం ఆ నూకలు తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మగారి చేతికిస్తే ఆమె, ఏంటయ్యా 3 రోజులు 4 రోజులు అయిపోయింది, వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు ఏంటంటే, లేదులే నేను పరిచర్య మీద వెళ్ళాను, 4-5 గ్రామాలు మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చాను కనపత్రాలు ఇచ్చి అని యోగక్షేమాలు చెప్పాడు. సరే, ఆయన స్నానం చేస్తామని వెళ్ళాడు. ఈమె ఆ నూకలు తీసుకెళ్ళి కట్టెల పొయ్యి మీద పెట్టి గంజి కాస్తుందంటండి. గంజి కాస్తుంటే పిల్లలందరూ ఆ పొయ్యి చుట్టూ కూర్చొని ఉన్నారట. ఆ గంజి కాస్తే అంత ఏదో పచ్చడి గిచ్చడి కలుపుకొని తినాలి. ఈయన స్నానం చేసి వచ్చి సాయంకాలం అండి ఆ ఇంటి బయట అక్కడ కూర్చేసుకుని కూర్చొని ఉన్నాడంట. ఆమెమో ఆ గంజి కాస్తూ ఉంది, పొయ్యి చుట్టూ వీళ్ళ అన్నదమ్ములు అందరూ కూర్చొని ఉన్నారు, చిన్నపిల్లలు. అంతలో చూడండి,
పరిశుద్ధుల యొక్క అనుభవాలు ఎట్లుంటాయో. అంతలో ఇంకొక పాస్టర్ గారు ఆయన బ్యాగ్ తగిలించుకొని కరపత్రాలు పంచుతూ ఆ దారిని వెళ్తా ఉన్నాడంట. ఈయన కూర్చున్నవాడు ఆయన చూశాడు. అన్నా 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 అని పిలిచాడు ఈయన ఆయన్ని. ఆయన దారిని పోయేవాడు అన్నా ఓయ్ మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోతున్నాను నేను అని ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. ఆయన కూడా ఈయనలాగానే కరపత్రాలు పంచుతూ స్వార్థ చేసేవాడే. ఇక ఈయన యోగక్షేమాలు తెలుసుకొని నేను పలానా 3 గ్రామాలకు వెళ్ళాను, కరపత్రాలు పంచాను, అక్కడ బాగా రిసీవ్ చేసుకున్నారు, అక్కడ బాగా ఈ పంచాను అని మాట్లాడుతూ ఆయన అడిగాడట. ఏది వెళ్తా వచ్చాడే ఆయన అడిగాడు, అన్న భోంచేసావా అని. ఆయన అన్నాడట, స్తోత్రం హల్లెలూయా అన్నాడట. చూడండి వాళ్ళు ఆ రోజుల్లో చూడండి, దేవుడు మమ్మల్ని కడుపు కాల్చాడు, ఆకలితో చంపుతున్నాడు, దేవుడు పిలిచాడా లేదా డౌట్గా ఉంది, ఈ దరిద్రమైన నేషాలన్నీ మాట్లాడలే. హల్లెలూయా స్తోత్రం అన్నాడట. అంటే అర్థం ఏంటి? ఏం తినలేదని. వాళ్ళ కోడ్స్ అవి. వెంటనే ఈయన కూర్చున్నవాడు దిగ్గులు లేచి వెళ్ళి ఆ పొయ్యి చుట్టూ కట్టెల పొయ్యి చుట్టూ పిల్లలు కూర్చొని ఉన్నారు. ఆమె గంజి కాస్తా ఉంది కదా, ఆ కాసిన గంజిని అలాగే పళ్ళెంలోకి వాల్చుకొని నిమ్మకాయ పచ్చడి దాంట్లో వేసి అలా వేడి గంజి తీసుకొని వచ్చి ఆ పాస్టర్ గారికి ఇచ్చేసాడంటండి. పిల్లలు గల్లుమని ఏడ్చారట. ఆ తల్లి అయితే గగ్గోలు పెట్టిందట. ఏందయ్యా నువ్వు చేసే పని? ఏంటి నువ్వు చేసే పని? సేవ నువ్వు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టావు. కనీసం పిల్లలకి గంజి కాసుకొని పోసుకునే పరిస్థితి కూడా లేదా? వెళ్ళి 4 రోజులకు వచ్చావు, ఏదో అన్ని నూకలు తెచ్చావు, పిల్లలకి గంజి కాసన్న బోద్దాం అంటే అది తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసావు. మన పిల్లల పరిస్థితి ఏంటయ్యా? నిజంగా అలాంటి దైవజనులకి ఎలా మనం కృతజ్ఞులమై ఉండాలో తెలియదండి. ఆయన అంటాడట, పిచ్చిదానా, ఆ గంజి నా 4 పిల్లలు తాగితే నా 4 పిల్లలు బ్రతుకుతారు. అదే గంజి ఒక సేవకుడు తాగితే 1000 మంది బ్రతుకుతారు. అయ్యి బాబోయ్, ఆ గంజి ఆ పిల్లలు నా పిల్లలు 4 తాగితే ఆ 4 పిల్లలు బ్రతుకుతారు. అదే గంజి ఒక సేవకుడు తాగితే 1000 మంది బ్రతుకుతారు. ఎవరు కావాలి ఇప్పుడు? మీకు చిన్న మాట చెప్తా. అలా ప్రారంభించబడిన పరిచర్య కష్టాల్లో, ఆకలి దప్పుడుతో, తినక కట్టక ఉండి ఉండక కడుపు మాడుచుకొని ప్రారంభించబడిన ఆ పరిచర్య ఈ రోజున అదే నర్సాపూర్లో నేను వాళ్ళ ఇంట్లో ఉండి చూశానండి. ప్రతిరోజు 70-80 మంది భోజనాలు చేస్తూనే ఉంటారండి. అవును, నేను కథ కాదు చెప్పేది. 70-80 మంది సేవకులు ఆయన ఇంట్లో పెద్ద పెరట్లాగా మంచి పెరట, దాంట్లో ఒక డైనింగ్ హాల్ కట్టించేశాడు. సేవకులు వస్తూ ఉంటారు. ఏ సమయానికి వస్తే ఆ సమయానికి అక్కడ భోజనాలు ఉంటాయి, భోజనాలు వడ్డిస్తుంటారు. ఆయన చెప్తాడు, కన్నీళ్లతో చెప్తాడు సాక్ష్యం. ఒకప్పుడు మా నాన్న ఒక్క సేవకుని ఆకలి తీర్చాడు. ఈరోజు మా కుటుంబాలన్నీ ఆశీర్వదించబడి 100 మంది సేవకుల ఆకలి తీరుస్తున్నాం మేము. ఒకరోజు నూకలు కాసుకొని గంజి కోసం వేచి చూసాము. ఈరోజు మేము అనేకులకి గుప్పిలు విప్పి వాళ్ళ ఆకలి తీర్చేటట్లు ప్రభు మమ్మల్ని పెట్టాడు. అవునండి, అనాథ పిల్లల్ని పోషించడం కానీ, విధవరాలను చేరదీసి వాళ్ళని పోషించడం కానీ, దైవ సేవకులకి తరబిదిచ్చి మిషనరీస్గా పంపించడం కానీ ఒక వినూత్నమైన ఆశీర్వాదం అండి. నేను ఒక మాట చెప్పనా, మనం ఒకరికి మేలు చేసి మనం ఒకరికి ఉపకారం చేసిన వారమే అయితే ఆ కుటుంబాన్ని మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కానే కాదండి. నాకు ఆ మాట నా హృదయాన్ని అత్తుకుంది. యెహోవా నాకు దయచూపునట్లుగా, ఆయన నాకు దయచూపాలంటే నేను ఒకరికి ఉపకారం చేయాలి. ఆ సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించబడిన వాడు ఉన్నాడంటే ఉన్నాడయా, అక్కడున్నాడు కుంటోడు మొఫెబోషెత్, మాకీరి అంట లోదే బారులో ఉన్నాడు. ఏ బారులో? ఏ బారు? బారుల సంగతి నేను అడగాలన్నా మీరు చెప్పాలన్నా. మీ ఊరిలో సెంటర్కి
దేవుడి దేవుళ్ళ డిస్కో లైట్లు గట్టి పెట్టున్నారు బారు షాపులకి. ఆ లోదే బారులో మాకిరి వింటున్నాడు అక్కడ కుంటాడు. ఓకే అని తీసుకున్నప్పండి. తీసుకొచ్చిన తర్వాత దావీదు అంటాడు, రేయ్ అబ్బాయి, నీ జీవితకాలం అంతా నా భోజన బల్ల దగ్గర కూర్చొని నీవు నాతో కూడా భోజనం చేయాలరా. ఏది పుచ్చిపోయిన వంకాయలు తీసుకొచ్చి పులుసు పెట్టి ఫోటోలు తీసుకోవడం కాదు. పుచ్చిపోయిన వంకాయలు తీసుకొచ్చి పులుసు పెట్టి సాంబార్ పెట్టి పట్టు 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 ఆ ఫోటోలదే. ఎందుకు? ఫేస్బుక్లో పెట్టాలి, రేపు యూట్యూబ్లో పెట్టాలా, ఫోటోలదే, వీడియోదే. ఇది పుచ్చిపోయిన పులుసుకి, పుచ్చిపోయిన వంకాయ పులుసుకి 30 రూపాయలు. ఏంటి ఒక్కొక్క చీర 30 రూపాయలు హోల్సేల్గా కొనుక్కొని వచ్చారంట. ఇంత పెద్ద ప్యాకెట్లో పెట్టి ఏదో మనం చేసేస్తున్నామన్నట్లుగా వాళ్ళకి అందిస్తూ ఫోటోలు ఇచ్చి ప్రచారం చేసుకోవడానికి కాదు. దావీదు చేసిన ఉపకారం ఎలాంటిదో తెలుసా? నీ బ్రతుకు తినమలన్నిట నా భోజనపు బల్ల దగ్గర నీవు నాతో కూడా భోజనం చేయాలి. అయ్యా, సత్యన కుక్క లాంటి వాడు నాయన, నాకెందుకయ్యా ఈ యోగ్యత? నా దేవుడు నా మీద దయ చూపినట్లు ఈరోజు నేను నీకు దయ చూపిస్తే రేపు నా దేవుడు నాకు దయ చూపిస్తాడు. ఇంకో మాట చెప్పనా? నా చేతితో నీకిస్తే నా చెయ్యి అంత, నా చేతితో నీకిస్తే నా చెయ్యి అంత, నా చేతితో నీకిస్తే దేవుని చేతితో నాకు ఇస్తాడు. ఆయన చెయ్యి అంత. మేము చెప్పింది అర్థమైందా? ఆయన చెయ్యి అంతండి. ఆయన ఇచ్చాడంటే సముద్రం అంత సమృద్ధిని ఇస్తాడు. సముద్రం అంతా. మనం ఇచ్చేది కొంచెమే, మనం పొందుకునేది. అందుకే దావీదు కుటుంబం వర్ధిల్లుతూ వచ్చింది. 2 కుటుంబాల గురించి చెప్పా. మార్పు చెందిన కుటుంబం, వర్ధిల్లిన కుటుంబం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. రక్షింపబడిన కుటుంబం. ఏ కుటుంబం? రక్షింపబడిన కుటుంబం. ఈరోజు ప్రపంచ కుటుంబ దినోత్సవం అంట ఈరోజు. అందుకే ఈ రంగంలోకి దిగా. ప్రపంచ కుటుంబ దినోత్సవం అంట. మరి నిజమే. కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుకుందాం. రక్షింపబడిన కుటుంబం. దేవుడు దిగి వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడంటే, నరుల చెడుతనం గొప్పదైపోయింది. నథింగ్. నేను ఏదో అనుకున్నాను కానీ ఏదో జరిగిపోయింది. నేను ఎంతో అనుకున్నాను కానీ నేను అనుకున్నది జరగలేదు. ఈ తరం వారిలో చూస్తే నీ కుటుంబమే నాకు కనబడింది. ఓ పని చేయి. నేను శుద్ధీకరించాలనుకుంటున్నాను, శుద్ధి చేయాలనుకుంటున్నాను. ఆ ఉగ్రత దినములో నీవు నీ కుటుంబం ఉండకుండా ఒక ఓడను సిద్ధం చేయి. నువ్వు ప్రకటన చేయి. ఎవరైతే విశ్వసించి సమ్మతించి నీతో కూడా ఓడలోనికి వస్తారో వాళ్ళు రక్షించబడతారు, కాపాడబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, 1 రోజుతో 2 రోజులతో ముగించబడింది. రాత్రికే మరమ్మతులు ఎత్తింది కాదు. ఇంచుమించు 120 సంవత్సరాలు ప్రకటన చేస్తూ వచ్చాడట. అయ్యలారా రండి, అమ్మలారా మారండి. ఇదిగో తలుపులు తెరవబడి ఉన్నాయి, గుమ్మాలు తెరవబడి ఉన్నాయి. ఆ ఉగ్రత మనం తట్టుకోలేము. ఇది దేవుని ఉగ్రత. అయ్యో, పరిహాసం చేశారు, నవ్వుకున్నారు. వీడికి ఎర్రి పట్టింది, తినింది అరగలేదు, వీడికి పిచ్చి పట్టింది. కానీ నేను సంతోషించిన విషయం ఏంటంటే, ఎవరు ఎలా అనుకున్నా, ఎంతమంది ఏమనుకున్నా,
నోవహు గారిలో ఉన్న శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? తన కుటుంబాన్ని మాత్రం లోకస్తులతో కలవనివ్వలేదండి. ఒక పాస్టర్ గారిని నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడున్నారు వాళ్ళు అంటే, ఆయన అంటాడు, అన్న మనం ఎలాగో చేసాం కానీ సేవ వాళ్ళు చేయలేరన్న. ఒక పాస్టర్ గారు అంటున్నాడు నాతో, మనం ఎలాగో చేసాం కానీ చేస్తున్నాం కానీ అన్నా, కష్టమో నష్టమో ఇప్పుడుండే పిల్లలకి అంత స్టామినా ఉండట్లేదన్నా, అందుకే చదివించి వాళ్ళు ఎంత చదివితే అంత చదివించి ఉద్యోగాలు చేపిద్దామని. వాళ్ళకి అంత స్టామినా లేదన్నా, వాళ్ళనంత ఓర్పుతో. నేను అంటాను, నువ్వు నేర్పితే కదా. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వట్లే ఏంటి? ఇంజనీర్ గారి కొడుకు ఇంజనీర్ అవ్వట్లే? నువ్వు ఆ భక్తి పునాది వేస్తే కదా. నోవాహు చూడండి, నాయన నేను భక్తుడిని, ఏదో నాకు ఒక దర్శనం వచ్చింది, అది జరిగానో జరగకపోయాను తర్వాత సంగతి నా పాటు లేదు, నేను పడతాను, కానీ మీరు వెళ్ళి అందరితో కూడా కొంచెం ఘనంగా బతుకుపోండి, ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకోపోండి, మిద్ది మేడలు కట్టుకోపోండి, అదిగో అందరితో ఫలానాళ్ళు చూడ, వీళ్ళు చూడు, వాడు చూడు, వీళ్ళు చూడు, ఏదో సంపాదించుకున్నా బుర్రని వాళ్ళు కారులో వెళ్తున్నారు, బైకుల మీద వెళ్తున్నారు, అలా బ్రతుకుపోండి. నేనేదో ఈ భక్తిలో పడ్డా, నాతో అయిపోయింది ఈ వారం. నో, తాను దేవునిని ఎంత విశ్వసించాడో తన పిల్లలకు చేసిన కోడళ్ళు వాళ్ళను కూడా అలాగే పెంచాడండి. ఆఖరి నేను మీతో చెప్పాలంటే, ఆ ఉపద్రవంలో నుంచి రక్షించబడింది నోవాహు కుటుంబం. నోవాహు భార్య, 2 కొడుకులు, 2 కోడళ్ళు. ఆ 8 మంది మాత్రమే. అంటే నోవాహు తన కుటుంబాన్ని, తన కుటుంబపు వ్యవస్థని లోకపు మాలిన్యం అంటకుండా ఎంత జాగ్రత్తగా పదిలిపరుచుకున్నాడు చూడండి. మెజారిటీ అటువైపు, మైనారిటీ ఇటువైపు. ఏమి నోవాహుకి కూడా చెప్పుకుంటారు కదా మనలాంటి సోది మొఖాలు, ఏంటయ్యో పిల్లల్ని చదివించవయ్యా బాబు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, ఏంటి వాళ్ళకి భక్తి బైబిల్ పట్టించావంట, అది చేయించు ఇది చేయించు అని చెప్పుండ్రా. ఏం ఆయన మనలాగానే మనిషి కాదా? కానీ ఆ లోకపు మాలిన్యం కుటుంబపు వ్యవస్థలోనికి రానివ్వకుండా ఎంత కట్టడి చేశాడో చూడండి. నాకు అదే అనిపించింది. బొడ్డోడు మోకాలను తెచ్చుకోలేడు, వాడికి ఎంత నిజంగానే ఒక 3.5 4 సంవత్సరాలు ఉంటాయి. వాడు ఉదయాన్నే స్నానం చేసి వేసుకోవాల్సిన బట్టలు వాడే ఇల్లు బీరువా దగ్గర సెలెక్ట్ చేసుకోవాలంట. నేను చెప్పేది నిజం, కథ కాదు. వాళ్ళ అమ్మ తెగ మురిసిపోతుంది, పాచిమోహంది. వాళ్ళమ్మ తెగ మురిసిపోతుంది, అన్నా మనం వేసినవి ఒప్పుకోడు అన్నా, ఆడే సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ జీన్ ప్యాంట్కి ఈ టీ షర్టు, ఈ జీన్ ప్యాంట్కి ఈ షర్ట్ అని వాడే సెలెక్ట్ చేసుకుంటాడన్నా. ఆహాహా, ఇంకొకటి కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. నీ దాకా రానీడిక స్వాత్రమే, సెలక్షన్ వాడితే ఇంకంతేగా. ఇక్కడ ఇవ్వకూడదండి వాడికి, ఇక్కడ ఒక్కరోజు ఎడిచింది అనుకో, ఏంటది వేడి పోకోడి. ఇంకా 2వ రోజు ఆడు అట్లా వెళ్తాడా? మరి నోవాహు లోకం తన ఇంట్లోకి రానియకుండా ఎలా చేస్తుంటాడు? ఏం నోవాహు పిల్లలు మనుషులు కాదా? లోకస్తుల పిల్లలకు ఉన్నట్టు వాళ్ళకి ఆశలు లేవా? నా ప్రియమైన సహోదరులారా, కుటుంబ వ్యవస్థని పదిలపరుచుకునే దాంట్లో వివేకం కావాలండి. వివేకం కావాలి, అప్పుడే ఆ కుటుంబం రక్షించబడుతుంది.
ఆ కుటుంబం అంతా ఆ పర్వతం మీదకి ఎక్కింది. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా. ఇదిగో ఈ రోజున నీ కుటుంబాన్ని అలా నువ్వు పవిత్రపరుచుకొని పదిలపరచుకోగలిగితే ఆ సియోను శిఖరాన, ఆ మహిమ కలిగిన రాజ్యంలో నీవు నీ కుటుంబం నిలబడుతుంది. దానికి నీవు పదిలపరుచుకోవాలి, కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఏం చిన్న చిన్న పిల్లలు కాదు, నోవాహు పిల్లలు. వాళ్ళు ఎదిగి పెద్దోళ్ళై పెళ్ళిళ్ళు చేసుకొని అంత వయసున్న తండ్రి మాట జవదాట్లేదు. చూడండి, ముసలాడా ఓవరికే అంత నాశ అయిపోయింది, ఇదే నాశ. ఈ ముసలాడు సంగతి చూసుకో, ఊరికి నాశ అయిపోయింది. కదిలితే తప్పు అంటాడు, మెదిలితే తప్పు అంటాడు, చూస్తే తప్పు అంటాడు. అది కాదు, విడవాడా. మేము సినిమాకి వెళ్తున్నాం, మేము వచ్చిందాక ఆ ముసలాన్ని కొంచెం అదుపులో పెట్టు. ఈరోజు మనం వింటున్న మాటలు కదండి. కానీ నోవాహు పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళ నాన్న ఏది చెప్తే ఆ చెప్పిన దాని మీద కట్టుబడి ఉండేవాడు. అలా పెంచాడు ఆయన, అలా చేశాడు ఆయన. లోకాన్ని ఇంట్లోకి రానిలేదు. మీకు అర్థమైందా? మీకు విచిత్రమైన ఒక మాట చెప్పనా? నాకు ఒక బ్రదర్ తగిలాడు మొన్న. ఒక బ్రదరు ఆయన చెప్పాడు, అన్న మా ఇంట్లో సెల్ ఫోన్ లేదు, టీవీ లేదు. మీరు నమ్ముతారా? నమ్మరు, నాకు తెలుసు అంటారని కూడా నాకు తెలుసు. నేను కూడా అట్లా కంగు తిన్నా. అవును, మా ఇంట్లో సెల్ ఫోన్ లేదు, టీవీ లేదు. ఏందన్నా, మీరు నమ్మరండి. ఏందన్నా అన్నాను. అవునన్నా, మీరు వచ్చి చూడండి. మా ఇంట్లో టీవీ లేదు, సెల్ ఫోన్ లేదు. తప్పో ఒప్పు నాకొద్దు. నా బిడ్డల భవిష్యత్తు నాకు కావాలి. నా బిడ్డలకి సమయం దొరికితే బైబిల్ పట్టణం అధ్యాయాలు బట్టి పెట్టిస్తాం పిల్లల దగ్గర. నిజమే, ఆ పిల్లలు పిడుగులు రా నాయన, కళ్ళు మూసుకొని గడగడ చెప్పేస్తున్నారు వాళ్ళు. మన పిల్లల్ని నిలబెడితే గడగడ కళ్ళు మూసుకుని ఏ సినిమాకి ఏ హీరో, ఏ సినిమాకి ఏ హీరోయిన్, ఏ సినిమా ఫట్, ఏ సినిమా హిట్, గడగడ మంచినీళ్ళు తాగినట్టు చెప్పేస్తారు మన పిల్లలు. మరి ఆయన పిల్లలేమో అధ్యాయాలు నిలబడుకుని గడగడ చెప్పేస్తున్నాడు. ఆయన అంటాడు, లోకం నా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదన్నా. నా పిల్లలకి ఇప్పటికీ టీవీ అంటే తెలీదు, టీవీ అవసరం లేదు వాళ్ళకి, పెట్టలేదు, నేను కొనలేదు అసలు. నేను సెల్ ఫోన్ కూడా లేదు. ఏమండి, ఇవి వినడానికి మతి లేని మనుషులు చేసుకున్న పనులు అన్నట్టుగా ఉంటాయి, కానీ పవిత్రత స్థాపించడానికి పునాదులండి ఇవి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నాయన నవటాకంత పిల్లడు, నవటాకు షటాకంత, వాడికి సెల్ ఫోన్ లేనిది అన్నం తినట్లే వాడు. మన వాళ్ళు అలవాటు చేశారు. నా బుజ్జర కొండ నాయనా ఇదిగో బొమ్మ చూడు, ఆను అదొక బొమ్మ కుక్కితివి నోట్లో. ఇంక వాడికి ఏం తెలుసు, తినాలంటే ఇది చూడాలేమో. మనం చేసే పనులే మన పనులకు అడ్డం వస్తున్నారని, ఇదిగా అయ్యా బొమ్మలు చూసుకో బొమ్మ ఇక బొమ్మే. మనం చేసే పనులే. మీరు నవ్వుతున్నారు కానీ మనం చేసే పనులే. ఒరే కొలిస్తే మోకాలంత ఎత్తి లేడోడు, వాడికి సెల్ ఫోన్ లేకపోతే ప్రపంచం లేదు. నేను సిగ్గుపడాలనో లేకపోతే సంతోషంగా చెప్పాలి నాకు అర్థం కావట్లా. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారన్నా, వాడికి ఫోన్ ఇస్తే వాడే ఇట్ట అంటాడన్నా, ఇట్ట అంటాడు. రేపు ఇట్ట అనేది అప్పుడు కదా ఉండేది ఏడుపు. పేరు పెట్టమని తీసుకొచ్చారు నా దగ్గరకు ఒకడిని, బొడ్డోడు. వాడు కొంచెం ముద్దుగా ఉండేసరికి, వాస్తవంగా నేను అంత తెగించను, నా పరిధి నాకు తెలుసు. ఆడేది ముద్దుగా ఉండేసరికి టీఎం అని చెప్పి తీసుకునండి, ఎత్తుకొని
ఎత్తుకునేటప్పుడు అనుకున్నా, ఒరే అభిషేకం చేయబోకరా బాబా అని. నా భయం నాకు ఉంటుంది రండి. సరే పిల్లోడు కదా అని ఎత్తుకొని ముద్దుగా ఉంటే ఎత్తుకొని నేను తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి పేరు పెట్టా. పేరు పెట్టి వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చా. తర్వాత చూసుకుంటున్నా జోబులో సెల్ ఫోన్ లేదు. ఇంకో మాట చెప్పనా, నా జోబులో సెల్ ఫోన్ లేకపోగా వాడు ఎడమ చేత్తో తీసుకుని వాళ్ళ అమ్మ సాటును పెట్టేస్తున్నాడు. ఓరే నాయన, ఇక వీడు ఏంటి వాడి పరిస్థితి? బొడ్డోడు ఎడవ చేత్తో తీసేసుకుని ఆమె మెడ పెట్టేసుకుని వెనకలు పెట్టేసుకుని, ఒరే కాలాంతకుడు నాయన, నువ్వు నీ పేరు ఆ పేరు మార్చేసి ఈ పేరు పెడితే బాగుండరా నీకు అనిపించింది నాకు. ఏంటమ్మా అంటే, అన్నా వాడికి భయంకరమైన పిచ్చి అన్న వాడికి సెల్ ఫోన్ అంటే. పిల్లరా, నోవాహు పిల్లలు ఉన్నారే, వాళ్ళకి లోకం అంటే తెలీదా? వాళ్ళకి ఎందుకు తెలీదు? వయసు పెరిగే కొద్ది లోకం నేర్పుతుంది కొన్ని. కానీ ఆ లోకపు మాలిన్యాన్ని ఇంట పొడచొప్పనివ్వకుండా కంచె వేశాడే, అది ఆ ఇంటికి రక్షణ. అందరూ ప్రళయంలో కలిసిపోయారు. నోవాహు కుటుంబం ఒక్కటి నూతన సృష్టిని చూసింది. ఆ నోవాహు కుటుంబం ఆ నూతన సృష్టిని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి ఉంటారో. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళతో తిరుగుతున్న వాళ్ళు, వాళ్ళ కళ్ళ ముందు కనబడిన వాళ్ళు, తాగి తందనాలాడి విర్రవీగుతూ బతికిన వాళ్ళందరూ సచ్చిన శవాల్లాగా తేలాడుతుంటే, వాళ్ళ కుటుంబం ఒక్కటి రక్షింపబడి సజీవంగా నిలిచి ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు కదా. అవును కదండి. కరోనా వచ్చి హాస్పిటల్లో చేరిస్తే ఆయన వరుసలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారంట. ఈయన ఒక్కడే బతికాడు. ఆయన చెప్పేటప్పుడల్లా కన్నీళ్లు కారుస్తాడు. ఆయన చెప్తున్నాడండి, అన్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చనిపోతుంటే దుప్పటి గబ్బు తీసుకెళ్ళిపోతుంటే ఆయన చెప్తున్నాడు. ఆయన అనుకునేవాడట, ఇక రేపు నాదే కదా, ఇటువైపు ముగ్గురు అయిపోయారు, ఇక నేను 4వ వాడిని. ఆయన కన్నీళ్లు కారుస్తూ చెప్తాడు. చెప్పినప్పుడల్లా కన్నీళ్లు కారుస్తాడు. 3 అయిపోయారు, చనిపోయారు, ఈయన 4వ వాడు. 4వ రోజు ఈయన దాటుకుని వెళ్ళింది మరణం. 5వ రోజు ఈ పక్కన ఎగిరిపోయాడు. నెక్స్ట్ రోజు అక్కడ ఆయన పడుకోబెట్టిన హాస్పిటల్లో ఆ వ్యూలో ఆ వరుసలో బెడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇతను ఒక్కడి బ్రతికి బయటకు వచ్చాడు. ఆయనకి ఎంత కృతజ్ఞత. కలిసినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా, ఆ సందర్భం వచ్చినప్పుడల్లా కన్నీళ్ళు పెడతాడు. అన్నా, బ్రతుకు మీద ఆశలు వదులుకున్నానన్నా, నా కుటుంబాన్ని మరల నేను చూడనేమో అనుకున్నానన్నా, ఒక కరోనా వ్యాధి నుంచి బయటపడితేనే అంత హృదయం అతనికి కృతజ్ఞత ఉందే. ప్రపంచం మునిగిపోయింది, జీవకోటి లేకుండా పోయింది, ఒక్క కుటుంబమే రక్షించబడింది. వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారో. ఆ కుటుంబమే నీ కుటుంబం ఎందుకు కాకూడదు? ఆ కుటుంబపు వ్యవస్థ నీ కుటుంబపు వ్యవస్థగా ఎందుకు మారకూడదు? నా ప్రియులారా, 3 కుటుంబాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 1 మార్పు చెందిన కుటుంబం, 2 వృద్ధి చెందిన కుటుంబం, 3 రక్షింపబడిన కుటుంబం. మరి రాత్రి నీ కుటుంబం పరిస్థితి ఏంటి? లేచి నిలబడండి. ఎవ్వరు మాట్లాడకూడదు, కదలకూడదు. ఒక 5 నిమిషాలు మాత్రం, 2-3 నిమిషాలు కాదు, 5 నిమిషాలు ఎవ్వరు మాట్లాడద్దు. మౌనంగా మీ కుటుంబపు వ్యవస్థను తలపోసుకోండి. ఎలా ఉంది ఈరోజు నీ కుటుంబం? ఎలా ఉంది? ఎవ్వరు మాట్లాడొద్దన్నాను, కదలొద్దన్నాను. ఎక్కడోళ్ళు అక్కడ నిలబడండి. అలాగే కళ్ళు మూసి
నీ కుటుంబం ఈరోజు నీకు సంతోషాన్ని కలిగిస్తుందా, వేదనగా మారిందా? నీ కుటుంబం ఈరోజు నీకు ఆశలు కలిగిస్తుందా, నిరాశని పుట్టిస్తుందా? కారణం ఏంటి? నా దేవుడు ఎప్పుడు నిన్ను చిన్నచూపు చూసిన వాడు కాదు. నా దేవుడు ఎప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని వేరే దృష్టితో చూసిన వాడు కాదు. నిన్ను, నీ కుటుంబాన్ని కొండ మీద కట్టబడిన పట్టణంలాగా ఉండాలని ఆయన ఆశించాడు. కానీ అవమానమే కలుగుతుంది. ఈ రోజున సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు వాటిల్లుతున్నాయి. ముఖం తెల్లబారిపోయింది. నా ప్రభు ఆ కుటుంబానికి చెప్తున్నాడు, యాకోబు, ఇక నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీ ముఖము తెల్లబారదు. నీ సంతానపు వారి మధ్య నేను చేసే గొప్ప కార్యాలను వాళ్ళు చూస్తారు. నా నామమును వాళ్ళు గణపరుస్తారు. చంచల బుద్ధి గలవారు వివేకము గలవారు అవుతారు. దేనిలో స్థిరత్వం లేక ఎన్నిసార్లు చెప్పినా అదే మూర్ఖత్వంలో మగ్గిపోతున్నారే. వాళ్ళకి నా శక్తిని నేను చూపిస్తాను, నా కార్యములను నేను వాళ్ళకి ప్రత్యక్షపరుస్తాను. ఇక వీళ్ళు చేతికి రారని, వీళ్ళు బాగుపడితే నేను చూడలేనని నీ కన్నీళ్ళున్నాయే, ఆ కన్నీటిని నేను తుడుస్తాను. కుటుంబానికి పెను మార్పు నేను తీసుకుని వస్తాను. ఈ రాత్రి నీ కుటుంబాన్ని అలా చూడాలని నువ్వు ఎందుకు ఆశించు? నీ కుటుంబపు వ్యవస్థ అలా ఉండాలని ఎందుకు ప్రార్థన చేసుకో? కుంపటిని గుండెల్లో పెట్టుకొని బ్రతుకుతున్నావే. మార్పు లేని భర్త, మార్పు లేని భార్య, మార్పు లేని పిల్లలు, మార్పు లేని తల్లిదండ్రులు, కుటుంబపు వ్యవస్థకి అవమానకరంగా మార్చబడిన స్థితిగతులు మనకు తెలుసు. ఆ కుటుంబాలలో నా దేవుడు ఈ రాత్రి మార్పును కలుగు చేయుగాక, మార్పును కలుగు చేయుగాక, మార్పును కలుగు చేయుగాక. ఎన్నో పోరాటాలు, ఎన్నో అపనిందలు, ఎన్నో ఆటంకాలు కుటుంబపు వ్యవస్థని కుప్పకూల్చాలని కంకణ కట్టినవి. కానీ దావీదు కుటుంబం వర్ధులతో వచ్చింది. దావీదు కుటుంబం వర్ధులతో వచ్చిందండి. ఎందుకని? తన మనసులో ఒకటే ఆశ, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటే చాలు. మాకు పదవులు అవసరం లేదు, ఆధిక్యతలు అవసరం లేదు, ఆధిపత్యాలు అవసరం లేదు. నా బిడ్డలు నా కన్నులు ఎదుట ఒలివ మొక్కల వల్ల పెరుగుతుంటే చాలు. నా పిల్లలు నా కన్నుల ఎదుట దేవుణ్ణి హత్తుకొని బ్రతికితే చాలు. నా తుది శ్వాస నా బిడ్డల్ని దేవుని సన్నిధిలో చూస్తూ విడిస్తే చాలు. నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు, నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు ప్రభు
కృప చూపు నాయనని కోరుకుంటారా? కృప చూపు నాయనని ప్రార్థన చేసుకుంటారా? లేక నా కుటుంబం ఏమైతే నాకేంటి, నా పిల్లలు ఏమైతే నాకేంటి, చావని అని ఇంకా వాత వేయబడిన మనస్సాక్షిలా ఉంటారా? ఇప్పటికే నీ కుటుంబం నీకు ముళ్ళుగా మారిపోయింది. ఇప్పటికే ఆ కుటుంబపు భారాన్ని భరించలేకపోతున్నావు. పడుకుంటే కలత నిద్ర, కలత నిద్ర. ఏమైపోతుందో నా కుటుంబం. దావీదు మాత్రం ఒకటే ఆశ, నీ సన్నిధిలో నా పిల్లలు, నేను అందరూ నీ సన్నిధిలో బ్రతకాలయ్యా. నా కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో నిలవాలయ్యా. నా కుటుంబం అంతా నీ బలిపీఠం దగ్గర బ్రతకాలయ్యా. అంతకు మించిన ఆశ మరొకటి నాకు లేదయ్యా. నా బిడ్డలు యాక్టర్లు అవ్వాలని కాదయ్యా, నా బిడ్డలు డాక్టర్లు అవ్వాలని కాదయ్యా, నా బిడ్డ యాజకులు కావాలయ్యా, నా బిడ్డలు సేవకులు కావాలయ్యా, నా బిడ్డలు నీ యొక్క కౌగిలిలో ఉండాలయ్యా, నా బిడ్డలు నీ ముఖ దర్శనం చేయాలయ్యా. యెహోవా నీకు ఉపకారము చేయునట్లు నీవు ఒకనికి ఉపకారం చేసేవాడివి కావాలి. దావీదు కుటుంబం అంచెలంచెలుగా దీవించబడడానికి గల కారణం అదే. దేవుడు నాకు కృప చూపుగాక, నేను మరొకరికి కృప చూపాలి, దయ చూపాలి. శత్రువులను కూడా ప్రేమిస్తూ వచ్చాడు, వాళ్ళ కొరకై ప్రార్థిస్తూ వచ్చాడు. యోబు తనను వేధించిన స్నేహితులను గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. రెండంతల దీవెన అతని మీదకి దిగి వచ్చింది. నా ప్రియమైన సహోదరులారా, నీ కుటుంబంలోనికి లోకం జ్వరబడుతుంది. నీ కుటుంబంలోనికి లోకం 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 చాప కింద నీళ్లులా వచ్చేసింది. నీ పిల్లల జీవితంలో కెరటంలాగా విరుచుకుపడింది. నువ్వు గుర్తించలేకపోతున్నావు, నువ్వు గమనించలేకపోతున్నావు. నీ కుటుంబానికి, లోకానికి ఈ రాత్రి ఒక కంచె నువ్వు వేయకపోతే నువ్వు చాలా కోల్పోతావు. నీ బిడ్డల్ని కూర్చుండబెట్టుకొని నువ్వు ఏ గుంటలో నుండి లేపబడ్డావో, ఏ బండలో నుండి చెక్కబడ్డావో కన్నీళ్లతో వాళ్ళతో చెప్పుకో. నోవాహు చెప్పుకోలేదా? నోవాహు చెప్పుకోకుండానే వాళ్ళు మారారా? తనకు కలిగిన దర్శనం నోవాహు చెప్పుంటాడు వాళ్ళతో. నైనా దేవుడు వచ్చాడురా, నాతో మాట్లాడాడురా, నరుల చెడుతనం అధికమైపోయిందంటరా, 40 దివారాత్రులు ప్రచండమైన వర్షం కురుస్తుందంటరా చెప్పాడు. కాబట్టి విశ్వసించారు వాళ్ళు. మనం అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా జీవించకూడదు అని నోవాహు తమ బిడ్డలకి చెప్పుకున్నాడు. అందుకే ప్రపంచమంతా నాశనమైపోయింది. జీవశ్వాస కలిగిన వాడు ఒక్కడూ లేడు. నోవాహు కుటుంబం ఒక్కటే రక్షింపబడింది. ఆ నూతన సృష్టిని, సూర్యోదయాన్ని చూసినప్పుడు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని ఏడ్చుకుని ఉండుంటారు. ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని హత్తుకొని కన్నీళ్లు పెట్టుంటారు.
ఒకవేళ నోవాహు పిల్లలు నోవాహును పట్టుకుని ఏడ్చుంటారు, నానా నీవు నేర్పిన భక్తి మమ్మల్ని సజీవులుగా నిలిపింది నాన్న, నీవు నేర్పిన ప్రార్థన మమ్మల్ని రక్షించింది నాన్న, నీవు చూపిన విశ్వాసం మాకు బాటను వేసింది నాన్న. నా ప్రియులారా, నీ కుటుంబం అలాంటి కుటుంబం కావాలి, నీ కుటుంబం అలాంటి కుటుంబం కావాలి. ఒక్కసారి నీ కుటుంబాన్ని ప్రభుకు అప్పగించుకో. నీ కుటుంబంలో నీకు భారంగా ఉన్న వ్యక్తుల్ని ప్రభుకు చెప్పు. నీ కుటుంబపు వ్యవస్థ నీకు ఆనందాన్ని కలిగించేటట్లు మార్పులు తీసుకురామని ప్రభుత్వం చెప్పు. నా ప్రభు నీ మనవి వినడానికి రాత్రి నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. నీ మనవి వింటాడు, నీ మనవి వింటాడు. ఓ గాడ్, ఓ గాడ్, ఓ గాడ్. జీసస్, అయినా నీ ప్రజల కన్నీళ్లు చూడండి ప్రభు. నవమాసాలు మోసి కన్న తల్లులు కన్నీళ్లు పెడుతున్నారే చూడండి నాయన. ఆశలు గుండెల్లో పెంచుకొని భుజాల మీద మోసేరే తండ్రులు అదిగో కన్నీళ్లు కార్చి చేతులెత్తి ప్రార్థించుకుంటున్నారు. వాళ్ళను చూడండి, వాళ్ళ చెంపల మీద కారే కన్నీళ్లను తుడవండి నాయన. కుమిలి 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 ఏడుస్తున్న నీ బిడ్డలు ఓదార్చండి నాయన. కుటుంబాల్లో పట్టి ఉన్న చీకటి తొలగించండి నాయన. ఆ కుటుంబాలను పట్టి ఉన్న శాపాన్ని తొలగించండి నాయన. రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం, రక్తం రక్తం రక్తం. కుటుంబాల మీద రక్తాన్ని ప్రోక్షించండి, రక్తాన్ని ప్రోక్షించండి. రక్తం 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 రక్తం, పరిశుద్ధమైన మీ రక్తాన్ని ప్రోక్షించండి, ప్రోక్షించండి. సాతాను కంట్లు తప్పబడును గాక, సాతాను బంధకాలు పట్టపంచును గాక, చీకటి తొలగును గాక. విడుదల. నా ప్రియ సహోదరులారా, అలాగే మీ చేతులు పైకెత్తి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభుకు అప్పగించుకోండి. నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. సత్యస్వరూపి, సర్వోన్నతుడ, సర్వకృపానిధి, ఇదిగో నీ ప్రజలు చేతులెత్తి ఆశతో నీ వైపు చూస్తున్నారు నాయన. ఈ రాత్రి ఎవరిని ఉద్దేశించి మీరు ఈ మాటలు మాట్లాడారో నాకు తెలియదు. ఆ కుటుంబాలు కట్టబడును గాక, ఆ కుటుంబాలు దీవించబడును గాక, ఆ కుటుంబాలు వర్ధులను గాక, ఆ కుటుంబాలలో మార్పు కలుగును గాక, ఆ కుటుంబాలు రక్షింపబడును గాక, ఆ కుటుంబాలు ప్రకాశించును గాక, కుటుంబాలలో వెలుగు కలుగుగాక, జీవము కలుగుగాక, దీవెన కలుగుగాక, సమృద్ధి కలుగుగాక, సంతోషం కలుగుగాక.
ఆ రీతిగా మీరు కార్యం చేయండి. కుటుంబపు వ్యవస్థ నీ బిడ్డలకి ఆనందదాయకమగుటకు మీరు కృప చూపించి, ఎవరి వలన కుటుంబం నగ్గుబాట్లుగా మార్చబడుతుందో వాళ్ళలో ఒక మార్పును మీరు తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు. మీరు చేసిన కార్యాలను మా చెవులతో మేము వినబోతున్నాం, మా కళ్ళతో మేము చూడబోతున్నాం. అందుకు మీ పాదాల దగ్గర శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం నాయన. మీరు తలపెట్టిన కార్యాన్ని మీరు జరిగించుచున్నందుకు నీకు స్తోత్రం. నీ బిడ్డలు ఆశీర్వదించబడిన వారే తిరిగి వెళ్ళటకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మీ అమూల్యమైన మాటలు మాకు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆది నుంచి అంతం వరకు మీరుండి నడిపించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచయను కూడా మీరు ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు ప్రశస్త నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి సదాకాలం కృపతోడ ఇండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.